Praise the Lord, friends. I really want to share a powerful testimony that has happened uh, by miraculous intervention from the Lord. నా ఈ టైంలో ఇది జరిగి కొన్ని నెలలు అవుతుంది, బట్ దెన్ ఐ జస్ట్ కుడ్ నాట్ అప్లోడ్ ఇట్ బికాస్ I thought maybe I was negligent. Then I felt like I need to share these things because what the Lord hath done in our lives, I need to share it to someone. Maybe through the media. Maybe I can meet people and say this because what He has done in our lives, it's not at all good that I keep it aside or under the mat and not give the glory to the Lord. Coming to the story, it was some June of 2024 and my mother actually, note this point అండి, మా మదర్ బెడ్ రిడెన్, హార్ట్ పేషెంట్, 2 స్టంట్లు వేసున్నారు, కాలు ఇరిగిపోయింది, నడవలేరు, కంప్లీట్లీ బెడ్ రిడెన్. ఇది బ్యాక్గ్రౌండ్. రెగ్యులర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి బికాస్ ఆఫ్ డయాబెటీస్. ఆమెకి క్యాన్సర్ కీమోథెరపీ అయింది, లెఫ్ట్ బ్రెస్ట్ తీసేశారు. దిస్ ఈజ్ హర్ స్టోరీ. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. చాలా ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండే టెండెన్సీ ఉంటుంది ఆమెకి. సో రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏంటంటే యాంటీబయాటిక్స్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వదు ఆమె శరీరం. అవ్వదు అని నేను అనకూడదు, అవ్వకుండా ఉండిందనమాట. సో ఏమైందంటే జస్ట్ ట్యాబ్లెట్స్ కాకుండా నరం ద్వారా యాంటీబయాటిక్స్ పెడుతున్నానండి. ఎందుకంటే ఆమెను బయటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ప్రతిసారి చేయించలేము. అండ్ సో నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ట్రీట్ చేస్తున్న సమయంలో ఏమైందంటే పెప్టాస్ అని ఒక డ్రగ్ ఉంటుందండి, దానికే సెన్సిటివ్ ఉంది ఆ బ్యాక్టీరియా. అయితే పెప్టాస్ పెట్టడానికి నేను కొంచెం ఇట్స్ చాలా కాస్ట్లీ, కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది నా లైఫ్లో. సో పెప్టాస్ అనేది 700-800 ఉంటుంది. అంత పెట్టలేక టాసోమాక్ అని ఒక ఇంజెక్షన్ తీసుకున్నానండి. అది ఎంత ఉంటుందంటే 230 రూపీస్ ఎంత ఉంటుంది. సో సేమ్ డైలీ 3 times పెట్టాలి. మామూలుగా అంతకుముందు చాలాసార్లు పెట్టున్నాను, ఈసారి కూడా పెట్టాను. కానీ నేను ఈసారి ఒక మిస్టేక్ చేశానండి. ఏం చేశానంటే, నాకు కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పి ఆమెకి పెప్టాస్ ఇంజెక్షన్ పెట్టి అది తొందరగా ఫినిష్ చేసుకొని నేను ఒక ఇంజెక్షన్ వేసుకొని రెస్ట్ తీసుకోవాలనుకున్నానండి. సో ఏం జరిగిందంటే ఆ టాసోమాక్ అనే ఇంజెక్షన్ అమ్మగారికి స్టార్ట్ చేశాను. నేనేమనుకుంటున్నాను, ఇది మామూలుగా ఒక 1/2 hour వెళ్ళాలి, 1 hour వెళ్ళాలి, సరే ఒక 15-20 minutesలో లాగేయచ్చులే, ఏం కాదు, మా అమ్మకి ఇదేమి ఇప్పుడు రియాక్షన్స్ ఏమీ లేదు, ఏం ప్రాబ్లం కాదని అనుకొని చెప్పి నేను కొంచెం ఫాస్ట్గానే పెట్టానండి. ఫాస్ట్గా పెడితే అంటే నా మిస్టేక్ ఇది. కానీ అంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ జరగలేదు. ఏం జరిగిందంటే సడన్గా మా మమ్మీ ఫేస్ ఎర్రగా అయిపోయి, పెదవి వాసిపోయి, మోషన్ పాస్ చేసేసారు. జానీ నాకేదో అయిపోతుందని బ్రెత్లెస్నెస్ వచ్చేసి ఇలా ఉండిపోయారండి, నాట్ రెస్పాన్సివ్. వైద్య పరిభాషలో చెప్పాలంటే ఆమె చనిపోయారు. హార్ట్ కొట్టుకోవట్లేదు, బీపీ లేదు, పల్స్ లేదు, రెస్పిరేషన్ లేదు. వైద్య పరిభాషలో చెప్పాలంటే ఆమె చనిపోయారు. నాకేం చేయాలో తెలుసు, కానీ సడన్ స్ట్రైక్ అవ్వట్లేదు. నాకున్నంతలో సిపిఆర్ అంటామండి, హార్ట్ని ఇలా 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 అంటుంటే కొన్నిసార్లు రివైవ్ అయ్యే అవకాశం ఉంది. ఆ పర్సంటేజ్ మీరే చూడండి. కావాలంటే ఒక 100 మందికి చేస్తే 100 మంది బయటకు వచ్చారండి, చాలా తక్కువ మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే పేషెంట్ చనిపోయారు, చనిపోయిన చావు బతుకుల మధ్యలో కాదు, చనిపోయిన వాళ్ళనే, అంటే హార్ట్ బీట్ ఆగిపోయిన వాళ్ళకే మనం సిపిఆర్ చేస్తాం. హార్ట్ బీట్ ఆగిపోయి ఉండాలి, లేదా గ్యాస్పింగ్ అంటే కొన ఊపిరి అంటారు చూడండి, వాళ్ళకి చేస్తుంటాం. అంటే బ్రాడ్ డెఫినేషన్.
అంటే హార్ట్ బీట్ ఆగిపోయిన వాళ్ళకి మనం ఈ సిపిఆర్ అనేది ఇలా మనం తట్టి చేస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు హార్ట్ మళ్ళీ తిరిగి కొట్టుకునే అవకాశం ఉంటుంది ఉండొచ్చు చెప్పాలంటే. సో గుర్తుపెట్టుకోండి, మా అమ్మగారు 70+ ఇయర్స్, 2 స్టంట్లు వేశారు. ఆల్రెడీ హార్ట్ వీక్, ఫెయిలింగ్ హార్ట్ చెప్పాలంటే. దాని మీద ఈ రియాక్షన్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అరెస్ట్ అయిపోయింది, హార్ట్ ఆగిపోయింది, గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మా అమ్మ చనిపోయారు వైద్య పరిభాషలో. నాకు బాధ కలుగుతుంది. ఏం చేయాలి? సిపిఆర్ చేయాలి. స్టార్ట్ చేశాను. నోటి ద్వారా నోటికి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇస్తున్నాను. మ్యాగీ నా వైఫ్ వచ్చింది, తను సిపిఆర్ స్టార్ట్ చేసింది. ఏం రెస్పాన్స్ లేదు. ఇంజెక్షన్ అడ్రినలిన్ ఇచ్చాను, ఏం రెస్పాన్స్ లేదు. సిపిఆర్ చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి, మోకాళ్ళు వేసి, నాయనా నా తల్లిని బతికించు, నాయనా నా తల్లిని బతికించు అని అంటుంటే నాకు అనిపిస్తుంది, ఇక్కడ మరణ దూత లేదా ఈవిల్ స్పిరిట్, డెత్ తీసుకొచ్చే ఈవిల్ స్పిరిట్ వచ్చింది. నేను దాన్ని రెబ్యూక్ చేయాలని అనిపించింది. రెండోది, బయటికి రా, లాజర్ని పిలిచారు కదండి యేసయ్య. యేసయ్య ఏం చెప్పారు? హీ దట్ బిలీవెత్ ఆన్ మీ, ద వర్క్స్ దట్ ఐ డూ షాల్ హీ డూ ఆల్సో, అండ్ గ్రేటర్ వర్క్స్ దెన్ మీ షాల్ హీ డూ ఆల్సో, బికాజ్ ఐ గో అన్ టు మై ఫాదర్ అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళమే ఆయన లాంటి పనులే మాత్రమే కాదు కానీ అంతకు మించి చేస్తామని దేవుని వాక్యం చెప్తుంది. నాకు ఆ టైంలో ఆ వాక్యం గుర్తొచ్చిందండి. నాకు అనిపించింది, దేవుడు లాజరస్ 4వ రోజు చనిపోతే పిలిచారు, బయటికి పిలిచారు. అది డీకంపోజ్ అయిపోయిన, గబ్బు పట్టిపోయి, పొట్టంతా ఉబ్బిపోయి, అంటే సెప్టిక్ ట్యాంక్లో మనిషి పెడితే ఎలాంటి వాసన వస్తుందో అంత వాసన వస్తుంటుంది. అదే దేవుడు హీల్ చేశారు, అదే దేవుడు ఆయన్ని బయటికి తీసుకురాగలిగారు. ద సేమ్ గాడ్ who is living on the inside of us. Here he is living on the inside of us through the Holy Spirit, Lord. He is residing in us, and the same power that raised Jesus from death and made him sit on the heavenly places, the same power is residing in us. ఆ టైంలో నేను బాధపడుతున్నాను, ఏడుపు వస్తుంది, కానీ నేను ఏడిస్తే పని జరగదు. నేను ఏడిస్తే ఏడుచుకుంటా కూర్చుంటే నా తల్లి బరియల్ సర్వీస్ ఏం చేయాలని ఆలోచన వస్తుంది. కానీ నేను ఆలోచించానండి, ఐ గివ్ ఆల్ ద గ్లోరీ టు జీసస్, ఐ గివ్ ఆల్ ద గ్లోరీ టు ద ఫాదర్ అండ్ అవర్ హోలీ స్పిరిట్ లార్డ్. He reminded me of these verses. He reminded me the authority that we have in Christ. Even though నేను ఆ టైంలో పెద్ద కరెక్ట్గా ఏం లేదు, చాలా ఏమంటాము, ఐ డిజర్వ్ ఎ మిరాకిల్ అని చెప్పడానికి ఏం లేదండి. దెర్ వాజ్ నథింగ్ గుడ్ ఇన్ మీ. నేను చాలా దేవుని సీక్ చేసేస్తున్నాను, చాలా పవర్ఫుల్గా ఉన్నాను, చాలా మంచి అనాయింటెడ్గా ఉన్నాను, ఈ టైంలో నేను చేయగలను అనటానికి నా దగ్గర ఏం లేదు. జస్ట్ ఐ ఫెల్ ఆన్ ద ఫీట్ ఆఫ్ జీసస్. తండ్రి, నా తల్లిని జ్ఞాపకం చేసుకో, యేసయ్యా నా తల్లిని బతికించు అని అడిగాను. అడిగి, అంటే కార్ కీస్ నేను తీసుకున్నాను, ఆ కార్ నాదే, కానీ ఆ కార్ కీస్ ఇచ్చింది యేసయ్య. నేను అయింది, హీలింగ్ మందే, అథారిటీ మనకుంది. హీమ్ దట్ బి దీస్ సైన్స్ షాల్ ఫాలో దెమ్ హూ బిలీవెత్ ఆన్ మీ అని ఉంటుంది కదండి. దే షాల్ they shall lift the serpents and it shall not harm them. They shall, if they drink any deadly thing, it shall not harm them. ఇవన్నీ చెప్పారు కదా. they shall speak in new tongues. ఇలాంటివి దేవుని వాక్యంలో ఆయన చెప్పారు కదా. ఆయన బిలీవర్స్ యొక్క సైన్స్ ఫాలో అవుతాయని నేను నమ్మానండి. ఆ టైంలో నమ్మడం తప్ప నాకు వేరే అవకాశం లేదు. నేను నమ్మకపోతే, నేను దేవుని ఏడలు నమ్మకపోతే, దేవుని కార్యాల మీద నాకు ఫెయిత్ లేకపోతే, ఆ టైంలో
మా అమ్మ చచ్చిపోయి ఈ రోజుకి 6 నెలలు అయి ఉండేది. ఐ మస్ట్ సే, నేను ఆ టైంలో ఆల్ గ్లోరీ టు గాడ్. నేను బాధ ఉంది, భయం ఉంది, లోన్లీనెస్ ఉంది. డెస్పైట్ ఆల్ దోస్ థింగ్స్, I rebuked the death. I rebuked that evil, that death spirit. I rebuked the spirit of death. I commanded the spirit of death to go away. మీరు అనొచ్చు, నువ్వు ఎవడెవరో కమాండ్ చేయడానికి అని. మీ బైబిల్లోనే ఉందిరా, చూడండి. మీ బైబిల్లోనే ఉంది ఫ్రెండ్స్. ఎఫిషియన్స్ చాప్టర్ 1లో ఉంటుంది. దట్ వీఆర్, కొలాషియన్స్లో ఉంటుంది, దట్ వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని. వీఆర్ డెడ్ అండ్ అవర్ లైఫ్ ఈస్ హిడ్ విత్ క్రైస్ట్ అని ఉంటుంది. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా. యేసయ్య పాదాల కిందే కదా సైతానుడు ఉన్నాడు. అంటే హీస్ రైజ్డ్ అండ్ హీస్ సీటెడ్ అబౌవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ హీస్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ కదా. అదే మనల్ని కూడా వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అని బైబిల్ చెప్తుంది. If ye then be risen with Christ, seek those things that are above, where Christ sitteth on the right hand of God అన్నాడు. We are dead and our life is hid in Christ and we are seated in heavenly places in Christ Jesus అని దేవుని వాక్యం చెప్తుంది. మనము లిటిల్ టో లాస్ట్ చివరి లాస్ట్ అండి, ఎడమ కాలు చిటికిన వేలు అయినప్పటికీ కూడా మనం క్రీస్తు శరీరంలో భాగంగానే అయితే వీ హ్యావ్ ద అథారిటీ ఓవర్ ఆల్ ద డెవిల్ అండ్ ఇట్స్ గ్యాంగ్స్. దిస్ ఐ నో. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద టీచింగ్ దట్ ఐ నో. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద ఫెయిత్ దట్ గాడ్ హ్యాత్ గివెన్ మీ. అండ్ విత్ దిస్ అథారిటీ ఐ స్పోక్ టు ద డెత్ ఏంజల్, spirit of death to be precise. I said, spirit of death, take away your hands from my mother. Ma, come out and let life come into the body of my Lord, of my mother. Vaiduriyamma, my mom, come out, be alive, come back to life in the name of Jesus. అని నేను ఇలా చెప్తూనే ఉన్నానండి. మేబీ సమ్ 5 to 10 minutes మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సడన్లీ మై మామ్ స్టార్టెడ్ టు రికవర్. మీరు అనొచ్చు, అరే ఎందుకు ప్రేయర్ అనుకుంటున్నావు, నువ్వు సిపిఆర్ చేసి ఉండొచ్చు, దానివల్ల వచ్చి ఉండొచ్చు అని. అంటే నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను సిపిఆర్. అయితే గీతే ఎర్లీగానే రికవరీ ఉంటుంది. మీరు కొంచెం లేట్ అయ్యే కొద్ది పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ పడిపోతాయి. రెండోది, పేషెంట్ ఏమి యంగ్ హార్ట్ కాదు, ముసలి హార్ట్, 70+ years. హార్ట్ అటాక్ వచ్చి 2 స్టెంట్లు వేసిన హార్ట్. అంటే ఒక కుంటోడిని పరిగెత్తించినట్టండి. కుంటోడు పరిగెత్తగలడు ఓన్లీ ఇఫ్ క్రైస్ట్ టచ్ చేస్తే కదా. దట్స్ వాట్ హ్యాపెన్ టు మై మదర్. మై మదర్ వాజ్ డెడ్ బట్ షీ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ డెత్. సూసైడ్ చేసుకునే వాళ్ళని, హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళని, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని నేను దగ్గర నుంచి చూస్తుంటాను. నేను ప్రతిరోజు నేను చెప్తున్నాను, with my all conviction, with all my medical knowledge, I know it is impossible for my mother to recover from death without the intervention of Christ, who loved us and gave himself for us and has bestowed the same power and authority in us. We need to believe. అక్కడ టైంలో బిలీవ్ చేయడం తప్ప నాకు వేరే అవకాశం లేదు. ఇంకా అక్కడ టైంలో మొహమాట పట్టడానికి లేదు. నాయన నాకు తప్పదు, నాయన డూ సంథింగ్. ఐ వాజ్ డెస్పరేట్ అండ్ ద లార్డ్ రిమైండెడ్ మీ దట్ ఐ డూ హ్యావ్ ది అథారిటీ దట్ జీసస్ క్రైస్ట్ గేవ్ ఫర్ అస్. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మనకు అర్హత లేదు, మనకు అర్హత లేదు, మనకు అర్హత లేదు. మనం ఏ అద్భుతాలు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి, లేదా మన జీవితంలో జరుగుతాయని మనం ఆశించడానికి మనకి ఏ అర్హత లేదు. ఆల్ దిస్ ఈజ్ బై గ్రేస్, దిస్ ఈజ్ బై లవ్ హీ హ్యాస్ ఫర్ అస్. అండ్ ఐ వాంట్ టు సే టుడే మై మదర్ హ్యాస్ రికవర్డ్. అండ్ ఆమె అంతటా లేచి కూర్చొని దేవుని వాక్యం ఉంటుంది, పాటలు పాడుకుంటుంది,
ప్రార్థన చేసుకుంటుంది. అండ్ ఐ హోప్ షీ ఈస్ బోర్న్ అగైన్. అండ్ మీరు అనొచ్చు ఇప్పుడు ఇంకొక ఫైనల్, నేను మా మమ్మీని అడిగాను రికవర్ అయిన తర్వాత, అంటే డెత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా మదర్ని అడిగాను, ఏమైంది మా నీకు? దాదాపు ఒక అరగంట 45 నిమిషాలు 108 వాళ్ళు కూడా వచ్చారు. 45 మినిట్స్ దాదాపు స్ట్రగుల్ అయ్యాం. ఒక మూలుగుతో బయటకు వచ్చారు మా మదర్ బయటికి, అంటే ఈ అరెస్ట్ అయిన తర్వాత ఒక మూలుగుతో అంట బయటకు వచ్చారు. నేను అడిగాను మా మదర్ని, మా ఈ కాసేపు ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావు అని. ఆమె హాస్పిటల్